కార్ డ్రైవర్లకి కొన్ని విషయాలు చెప్పాలని ఈ వీడియో ముందుకు వచ్చాను. ముఖ్యంగా కార్లకి టెంపరరీ పోయే డ్రైవర్లకి, అలాగే పర్మనెంట్ ఎక్కే డ్రైవర్లకి, పర్మనెంట్ చేసే డ్రైవర్లకు కూడా విషయం ఏమంటే, ఈ టెంపరరీ డ్రైవర్లు చాలా అంటే చాలా కంప్లైంట్లు మన ఆఫీస్కి వచ్చి చెప్తూ ఉంటారు. అన్న నాకు డబ్బులు ఇవ్వలేదు, అన్న వాడు నాకు పైసలు ఇవ్వలేదు, ఇంత రాత్రి వరకు తిప్పుకున్నాడు, నాకు పైసలు ఇవ్వలేదు, పైసలు ఇబ్బంది పెడుతున్నాడు అని చెప్పడం, అలాగే మేము వెళ్ళడం, వాళ్ళతో మాట్లాడడం, డబ్బులు ఇప్పించడం జరుగుతూ ఉంది. అక్కడ పోయినప్పుడంతా కొద్దిగా మన డ్రైవర్ పొరపాటే కనపడతా ఉంది. ఎక్కడ పోయి ఓనర్ల దగ్గర మాట్లాడుతున్నప్పుడు వాళ్ళు చెప్పే మాటలు వింటే ఇక్కడ మన డ్రైవర్ అన్నదే పొరపాటు జరుగుతూ ఉంది. పొరపాటు ఏంటంటే మనం టెంపరరీ డ్యూటీలు మాట్లాడుకుంటున్నప్పుడు క్లియర్గా మాట్లాడుకోవాలి. సపోజ్ ఎవరైనా కారు ఓనర్ మనకు ఫోన్ చేస్తే, సార్ నా డ్రైవర్ భత్తా ఇంత, ఈ టైం వరకు తోలితే ఇంత, ఈ టైం తర్వాత తోలితే గంటకి ఇంత, అలాగే ఈ టైం దాటేస్తే డబల్ భత్తా, నాకు పొద్దున టిఫిన్ మీరే పెట్టాలి, మధ్యాహ్నం భోజనం మీరే పెట్టాలి, రాత్రి భోజనం మీరే పెట్టాలి అని చెప్పాలి. అది లేకుంటే 3 పూట్ల మేమే తింటాం, 400 రూపాయలు భోజనాలకు ఇవ్వాలని చెప్పాలి. ఇవన్నీ ఏం చెప్పరు మన వాళ్ళు. మన డ్రైవర్ అన్నలు ఫోన్ వస్తేనే, సార్ ఓకే సార్ నేను వస్తా సార్, అడ్రస్ చెప్పండి సార్ అని చెప్తారు, వెళ్ళిపోతాం. మళ్ళీ వెళ్ళిపోవడం తర్వాత డ్యూటీ పోయి వచ్చినాక ఆడ డబ్బుల విషయంలో తగాదా పడుతూ ఉన్నారు. మళ్ళీ ఇది సరైన పద్ధతి కాదు. ఖచ్చితంగా పోయే డ్రైవర్లు, ఓనర్లు ఫోన్ చేస్తే, కారు ఓనర్లు ఫోన్ చేస్తే క్లియర్గా మాట్లాడుకోండి. సార్ నా భర్త ఇంటి ఉంటుంది, రాత్రి సమయం దాటినాక నా భర్త ఇంటి ఉంటుంది గంటకి, అలాగే 1 దాటిందంటే డబల్ భత్తా ఉంటుందని కూడా చెప్పాలి. మళ్ళీ విషయము సేఫ్టీ డ్రైవర్ అసోసియేషను గత కొద్ది రోజులుగా డ్రైవర్ భత్తాలు అంటే టెంపరరీ పోయే డ్రైవర్ భత్తాలు ఫిక్స్ చేయడం జరిగింది. లోకల్ తోలే డ్రైవర్లకి, టెంపరరీ డ్రైవర్లకి 1000 రూపాయలు అని చెప్పడం జరిగింది. 1000 రూపాయలకే పోండి, 1000కి తక్కువ ఎవరు పోకూడదని చెప్పాము. లోకల్ అంటే ఏ విధంగా లోకల్ అన్నా అని మీరు అందరు కూడా అనుకోవచ్చు. లోకల్ అంటే కర్నూలులో టౌన్లో తిరిగితేనే లోకల్ కాదు. మనం 200, 250, ఇంకా ఎక్కువ అంటే 300 కిలోమీటర్లు, 300 కిలోమీటర్ లోపల తిరిగితే అది లోకల్ అవుతుంది. దానికి 300 అంటే లోకల్ కనుక దానికి 1000 రూపాయలు ఫిక్స్ చేయడం జరిగింది. డ్యూటీ సమయం వచ్చి 12 గంటలు. 12 గంటలు బండి తోలితే మనకు 1000 రూపాయలు భత్తా, భోజనాలకి 3 పూటల భోజనాలకి 400 రూపాయలు ఇవ్వాలి. అంటే 1400 భోజనాలతో పాటు ఇవ్వాలి. అలాగే సమయం ఎక్కువైందంటే గంటకి 200 రూపాయలు ఇవ్వాలి. 1 గంటకి 200 రూపాయలు ఓవర్ టైం చేసినందుకు, ఓటీ చేసినందుకు గంటకి 200 రూపాయలు ఇవ్వాలి. ఇలాగే ఒక 2 గంటలు దాటిందంటే, సపోజ్ మనం పొద్దున 9కి పోయాం, రాత్రి 9 గంటలకు మన డ్యూటీ అయిపోతుంది. 9 గంటల లోపల అయిపోకుంటే ఎగస్ట్రా వేస్తే ఓటీ వేసి ఇచ్చేటట్టు ఉంటుంది. అలాగే మనకు 12 దాటిందంటే అది డబల్ భత్తా అవుతుంది, అంటే 2000 ఇవ్వాలి. ఆ విధంగా మనం పోయేకి ముందే మాట్లాడుకుంటే వాళ్ళకి నచ్చితే మనల్ని పిలుస్తారు, నచ్చకుంటే వదిలేసుకుంటారు. మళ్ళీ మనమందరం ఒక మాట మీద ఉండాలి. డ్రైవర్లం అందరం కూడా, సార్ మా భర్త ప్రతిరోజు లోకల్ తిరిగితే 1000 రూపాయలు, సమయం 12 గంటలు దాటితే గంటకి 200 రూపాయలు ఇవ్వాలి. టైం దాటింది అనుకోండి, 12 దాటిందంటే డబల్ భత్తా ఇవ్వాలి అని క్లియర్గా చెప్పండి. నచ్చితే పిలుచుకుపోతారు, నచ్చకుంటే వదిలేసుకుంటారు.
మీరు అవన్నీ చెప్పకుండా డ్యూటీ వచ్చిందంటేనే ఫోన్ మాట్లాడడం వెళ్ళిపోవడం అది పద్ధతి కాదు కదా. క్లియర్గా చెప్పాలి. ఇక ఇటువంటి కంప్లైంట్ దాదాపుగా 100 కంప్లైంట్లు పైన వచ్చాయి. ఇవే కంప్లైంట్, వేరే ఏం లేదు. నేను నైట్ తోలాను, ఇంతసేపు తోలినాను, నాకు భర్త ఇవ్వడం లేదని కంప్లైంట్స్. అదే వాళ్ళ దగ్గరికి పోయే ముందు చెప్పాలా కదండి, నా భర్త ఇంటుంటుంది, రాత్రి తోలితే ఇంట ఉంటుందని. వాళ్ళు ఏమనుకుంటున్నారు తెలుసా, లాడ్జింగ్ లాగా మనం 24 గంటలు వాళ్ళకి సర్వీస్ చేస్తామనుకుంటున్నారు. వాళ్ళు మనల్ని లాడ్జింగ్ లాగా అనుకుంటున్నారు. లాడ్జింగ్ ఒకసారి బుక్ చేసుకుంటే 24 గంటలలాగా మనం కూడా 24 గంటలు ఎంతసేపు అయినా వాడచ్చు అని వాళ్ళు అనుకుంటున్నారు. ఎందుకంటే వాళ్ళకి గిట్టుబాటు కావాలని. అవన్నీ కాదు. మా డ్యూటీ సమయం 12 గంటలు. 12 గంటలు చేస్తే లోకల్లో తోలితే మాకు 1000 రూపాయలు ఇవ్వాలని క్లియర్గా చెప్పండి. రాత్రి సమయం మనం అనుకున్న 12 గంటలు దాటితే గంటకి 200 ఇవ్వాలి. అలాగే డబల్ 12 దాటితే డబల్ భత్త ఇవ్వాలని చెప్పండి. భోజనానికి 400, లోకల్ తోలినందుకు 1000 రూపాయలు. ఇంకా పర్మిట్ ఎక్కే డ్రైవర్ అన్నలు, పర్మిట్ చేసే డ్రైవర్ అన్నలు ఈ కంప్లైంట్లు కొద్దిగా తక్కువనే. కానీ ఆడ సమస్య ఏమంటే, ఒక 2 ఏళ్ళగా 3 ఏళ్ళగా పర్మిట్ పోయే డ్రైవర్ అన్నలు ఒకే దగ్గర పని చేస్తూ ఉంటారు. ఇప్పుడు పెరిగిన ఇంటి కిరాయిల ఇబ్బందికి, అలాగే నిత్యమైన అర్థమైన వస్తువులు పెరిగినందుకు వాళ్ళ దగ్గర పని చేసే ఓనర్లకి, సార్ కొద్దిగా అన్నీ పిరమైపోయినాయి, కొద్దిగా జీతం పెంచండి సార్ అని చెప్పడం. వాళ్ళు లేదమ్మా నీకు ఇష్టమైతే చెయ్యి, లేకుంటే లేదు అని చెప్పడం.